భావతరంగాలు. ప్రెంటిస్ మల్ఫర్డ్ రాసిన థాట్ కరెంట్స్ అనే వ్యాసానికి సంగ్రహ తెలుగు అనువాదం. అనువదించి చదివినవారు ఎంవి సూర్యనారాయణ. మనం తలచే తలపులు, పలికే పలుకుల విషయంలో జాగ్రత్త అవసరం. కారణం అవి కూడా గాలి, నీరు అంత శక్తివంతము, ప్రవాహ వేగము కలిగి ఉంటాయి. మన ఆలోచనలతో సారూప్యం కలిగిన ఇతరుల ఆలోచనలను అవి మన దిశగా ఆకర్షించి వాటి ఉమ్మడి ప్రభావాన్ని మనకి కలిగిస్తాయి. అది మంచైనా చెడ్డైనా. ఒకే స్వభావం కలిగిన వారి ఆలోచనలు ఒకే విధంగా ఉండడం మనం గ్రహించవచ్చు. అందరూ కోప స్వభావుల ఆలోచనా సరళి ఒకటే. అందరూ సౌమ్య స్వభావుల ఆలోచనా సరళి ఒకటే. ఒకరు చేసిన ఒక రకం తలపులు ఒక జనరేటర్కి తగిలించిన బ్యాటరీ అనుకుంటే, అదే రకానివి ఇతరుల మనస్సుల్లోనివి వాటికి జతపడి అన్ని బ్యాటరీస్లా పనిచేసి వాటినన్నిటినీ తగిలించిన జనరేటర్ శక్తిని పెంచుతాయి. మనసు బాగోలేక ఆలోచనలు మబ్బు పట్టిపోయిన బలహీన దశలో అటువంటి ఇతర మనసు బాగోలేని వారివి మన వాటికి తోడయి వాటి ఉమ్మడి ప్రభావం మన మనోదేహ ఆరోగ్యాలపై పడి వ్యాధిన పడతాం. దీనికి విరుగుడు హానికారకం అనుకునే ఆలోచనలను తిరస్కరించి ఉల్లాసభరితమైన తలపులు తలవడమే. అయితే ఆలోచనా విధానం అలవాటు మీద కలిగేది. నిరాశావాది ఒక్కసారిగా ఆశావాది అయిపోడు. ఏళ్ల తరబడి అలవాటైపోయిన స్వభావ పరివర్తనకు సమయం పడుతుంది. అదే వివేకము, ధైర్యము, శౌర్యము, శక్తియుక్తుల సంపన్నత, విశ్వ సంక్షేమము వంటి ఉత్తమ భావనలు ఎల్లప్పుడూ మదిలో కలిగిన వారిలో ఆ లక్షణాలే బహుళం అవుతాయి. వన్ విత్ గాడ్ అని ప్రవచించిన బైబిల్ వాక్యం ఈ సరళినే ప్రకటిస్తుంది. మాటది ఇదే వరస. కొంతమంది చేరి బిజినెస్ వృద్ధి గురించి కాన్ఫరెన్సెస్లో చేసే సుదీర్ఘ సంభాషణలు వారి బిజినెస్ను ఉరుకులు పెట్టిస్తాయి. అదే జబ్బులు, కొట్లాటలు, చావుల గురించి అదే పనిగా మాట్లాడుకుంటూ ఉంటే క్రమక్రమంగా వారి చర్చల సారం వారి ఆరోగ్యాలకు, జీవితాలకు అంటుకుంటుంది. సంపన్న వ్యాపారవేత్తలు ఫస్ట్ క్లాసు ప్రయాణాలు, ఫస్ట్ క్లాసు హోటల్స్లో బస, ఫస్ట్ క్లాసు రెస్టారెంట్స్లో భోజనం లాంటి ఖరీదైన జీవన విధానాన్నే ఎంచుకుంటారు. జీవితము ఉన్నతము, ప్రియము అయినప్పుడు ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండి సక్సెస్ మరియు ప్రోగ్రెస్నే ఆకాంక్షిస్తాయి. వీరి ఆలోచనా సరళికి, అన్నీ చవగ్గా దొరికితే చాలన్న వారి ఆలోచనా సరళికి చాలా భేదం ఉంటుంది. వీరిద్దరి భావనలు, సంభాషణలకు పొంతన ఉండదు, ఘర్షణ ఉంటుంది. అయితే జేబుకి అంత స్తోమత లేకున్నా ఆలోచనల పరంగానైనా ఉన్నతానుభవాన్ని భావించి ఎదిగే యత్నం చెయ్యాలి. చేతకాక నేలబారుతనాన్ని సమర్థించుకునే కన్నా ప్రయత్నించి గొప్పవారి సరళిని అనుసరిస్తే ఉన్నతి సాధ్యపడవచ్చు. నథింగ్ వెంచర్డ్, నథింగ్ గెయిన్డ్. ప్రయత్నించక ఫలము లేదు. ఇదే భావ పరివర్తన, ఆలోచనా స్రవంతి దారిని మళ్లించడం. భావసారూప్యత అంటే యూనిఫార్మిటీ ఇన్ థాట్స్, లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఏక మనస్కులను దగ్గర చేస్తుంది. ఎవరి గతం ఎటువంటిది అన్నది అప్రధానం, వారి ఆలోచనలే ముఖ్యం. ఉదాహరణకు ఇంజనీర్స్, డాక్టర్స్ వంటి విద్యాధికులు, డైలీ లేబరర్స్, రోజువారీ కూలీలు వంటి చదువులేనివారు, ఒకరి అర్హతలతో ఇంకొకరికి సంబంధం లేకున్నా వారంతా ఒక ఉగ్రవాద సంస్థతో అంటకాగినప్పుడు ఆ కార్యాచరణకి సంబంధించిన తలపులు మాత్రం వారిని కలుపుతాయి. అయితే ఏకమైన భావాలు నిర్మాణాత్మకమైతే అది వారికి శ్రేయస్సును, వ్యతిరేకమైనది వినాశనాన్ని కలిగిస్తాయి. సమాజ నిర్మాణానికి తోడ్పడే వ్యాపారవేత్తల జ్ఞానం వారికి, సమాజానికి శ్రేయోదాయకమైతే, సమాజ విచ్ఛిత్తి కోసం తపించేవారు ఆ ప్రక్రియలో తమ చావు తామే కొని తెచ్చుకుంటారు. ఎవరి గురించి, దేని గురించి చేసిన ఆలోచనల ఫలితానికైనా మొదటి ఖాతాదారు మనమే. అందుకని మన భావనలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు
తమ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటని ఇప్పటికి తెలుసుకోకున్నా ప్రతిరోజు వదరుబోతూ ఉబుసుపోకలను తలపెట్టక దేహ మనశ్శక్తులను పరిపుష్టం చేసే సంభాషణలే చేస్తూ ఆ కాలక్షేపంలోనే మహానందం పొందుతూ ఆసక్తి కలిగిన ఇతరులను ప్రోత్సహిస్తూ కొనసాగితే మరుసటి సంవత్సరం వారి జీవితంలో సంభవించే అనుకూల పరిణామాలు ఆనందానుభవాలు వారినే చకితులను చేస్తాయి. ఇదెలా సంభవం అనిపించే విధంగా లోన ఉన్నదానితో పైకి అన్నదానికి సమన్వయం కుదిరినప్పుడు అవి రెండూ దేనిని భావిస్తే అది నిజమై భాసిస్తుంది. ఎప్పుడూ అదే ధ్యాస అని మనకి అనిపించేదాన్ని మెంటల్ ఇంటాక్సికేషన్ అంటారు. రివైవల్ మీటింగ్స్, క్యాంప్ మీటింగ్స్ లేదా ఇంకే పేరు కలిగినదైనా ఒకే లక్ష్యం, ఆలోచనా సరళి కలిగిన వ్యక్తుల మేధో మథనాలు కార్యసిద్ధికి సాధనాలు. అందరి ముందు ఒకే లక్ష్యం ఉన్నప్పుడు వారి కేంద్రీకృతమైన ఆలోచనలు కలిగించే ఒక రకం ఎక్స్టసీ, పారవశ్యం అటువంటి ఉత్సవాలే అయిన వార్ డ్యాన్సులలో తాగి నాట్యాలు చేసే ట్రైబల్ ఈవెంట్స్తో పోల్చదగ్గవి. ఎక్కువ మంది ఆలోచనలు తీక్షణంగా ఏ లక్ష్యం మీద సాంద్రమైతే అది వారికి దక్కక మానదు. ఎంత ఎక్కువ మంది అయితే ఫలితం అంత త్వరితం. మీకు కొన్ని బలహీనతలున్నాయని మీకు తెలుసు. అవే తలచుకుంటూ నిరంతరము పశ్చాత్తాపపడుతూ కూర్చుంటే అవి గబ్బిలాలలా మిమ్మల్ని అంటిపెట్టుకుని వదలవు. అలవాటు చేసుకుని మరీ పాజిటివ్ ఆలోచనలు చెయ్యాలి. ధైర్యం, విజయం, ఉత్సాహం, సంతృప్తి, శ్రద్ధ, దీక్ష ఇవే మది నిండా ఉండాలి. మన లోపల ఎలా ఉంటే బయటి పరిస్థితులు అలా ఉంటాయి. పరిస్థితులు అనే కాదు, మన స్వరూపము ఆలోచనల బట్టే ఉంటుంది. అన్నిటా అసంతృప్తి, నిరాశ, అసూయ ఇవి చాలు ముఖాన్ని అందవిహీనం చెయ్యడానికి. పైకి ఎన్ని క్రీములు పాముకున్నా ప్రయోజనం ఉండదు. నేనేదో నీతి సూత్రాలు ఉపదేశిస్తున్నాననుకునేరు. నే చెప్పేవి కారణ కార్య సూత్రాలు, కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్స్. ఫలితం కారణాన్ని అనుసరించే ఉంటుంది. నిప్పులో చేయి పెడితే కాలుతుంది అని చెప్పేంత వాస్తవ విషయం ఇది. ఎప్పుడూ తప్పులే చేస్తాడని, పొరపాటే అలవాటైపోయినవాడని పేరుపడిన వాని చేష్టల గురించి అదే పనిగా తలచుకుంటూ ఉంటే ఒకనాటికి మీరు అతని పొరపాట్లను అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది. ఎంత అప్రమత్తంగా ఉన్నా అప్పుడప్పుడు మనసులోకి చెడు, లోపభూయిష్ట ఆలోచనలు రావడం తథ్యం. వాటి నివారణ అసాధ్యం. సమస్య వాటి మీద డ్వెల్ అంటే పదే పదే వాటిని తలచుకుంటూ ఉండడం వల్ల వస్తుంది. ఎక్కువసేపు చేసిన ఆలోచనలు అటువంటి వాటినే ఆకర్షిస్తాయని ముందు చెప్పుకున్నాం కదా. అందువల్ల అవి వస్తున్నప్పుడల్లా స్పృహ కలిగి వాటిని మళ్లించడం ఉత్తమం. మన అందరి ఆలోచనా సరళిని నియంత్రించే ఒక మహావిశ్వశక్తి, సుప్రీం పవర్ మీద అచంచల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు కోరుకున్న విధంగా ప్రయోజనకరంగా ఆలోచనలు చేయడం సాధ్యం. రోగం, వేదన, వైకల్యం, లోపం ఇటువంటి కష్టనష్టాల గురించి అనవసర యోచన అవాంఛనీయం. నిండా పండి చల్లగాలికి కెరటాలు కెరటాలుగా ఊగుతున్న పంట పొలం మనసులోకి వస్తే ఉన్న ఉత్తేజం ఒక భీకర రైలు ప్రమాద దృశ్యాన్ని తలుచుకుంటూ ఉంటే ఉండదు. ఈ విషయంలో మన వార్తా సాధనాలు కలిగించే అనవసర ఆందోళన విస్మరించరానిది. పేపర్ చేతిలోకి తీసుకోకముందు ఉన్న మనస్థితి చదవడం పూర్తయ్యేసరికి డీలా దశలోకి దిగిపోతుంది. పాఠకుల దృష్టిని ఆకర్షించేందుకని అవి వేసే ఫోటోలు, పెట్టే శీర్షికలు రోజంతా మననం చేసుకోదగ్గ ప్రభావవంతమై ఉంటాయి. ఇదే పరిస్థితి నైరాశ్యం, నిస్పృహ, ద్వేషం నిండిన రచయితల పుస్తకాలు చదివినప్పుడు కలుగుతుంది. ఆదిలోనే అవి కలిగించే వ్యాకులభరిత ఆలోచనలు ఆపే ప్రయత్నం చేయకపోతే అవి మనకి చేయబోయే హానికి మనం ఆహ్వానం పలుకుతున్నట్టు. రోగం గురించి తెలిస్తే సగం నయమైనట్టే. అసౌకర్యవంతమైన మనస్థితి మదిలోని అనవసర హానికారక తలపుల ఉనికిని ప్రకటిస్తుంది. వాటికి బ్రేక్ వేసి ఉల్లాసకరమైన వాటి మీదికి మళ్లించడం, అది కష్టసాధ్యమనిపిస్తే విశ్వ మనశ్శక్తి అయిన సుప్రీం పవర్ను ఆలోచనల పరివర్తన కోసం ప్రార్థించడం. దానికి సమయం పట్టేటట్టయితే ఈ ఆలోచనలు నా శ్రేయస్సుకు హానికరం కనుక ఇవి నాకు వద్దు వద్దు వద్దు, ఈ అనారోగ్యకర యోచనా స్రవంతి ఇక్కడతో నిలిచిపోవాలి అని స్థిరంగా భావించడం ఉత్తమం.
హుషారునిచ్చే ఆలోచనలు మది నిండా ఎంత ఎక్కువ ఉంటే మీ జీవితం అంత తేజోభరితంగా ఉంటుంది. మనసులోని ఆలోచనల నాణ్యత మనిషి ముఖం మీదే ప్రస్ఫుటమవుతుంది. ఆరోగ్యానికి ఆలోచనలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ప్రతివారికి ఒక పెంపుడు భయం, పెట్ ఫియర్ ఉంటుంది. ఒక భయంకర రోగము లేదా సంఘటన గురించి. మిగతా విషయాల్లో మామూలుగానే ఉన్నా ఎవరైనా దానిని పిసరంత ప్రస్తావిస్తే చాలు ఈ పెంపుడు భయం ఆవహిస్తుంది. ఆ రోజుకంతా అదే ఆలోచన. ఇది ఇంప్రెషనబుల్, అంటే తన తలపుల వంటి వాటినే ఆకర్షించుకునే స్వభావం. సెన్సిటివ్ మైండ్ స్వల్పకారణానికే బుర్ర పాడు చేసుకునేది. తమ మనస్థితి తమ నియంత్రణలో కాక చుట్టూ ఉండేవారి ప్రేరణతో అతి సులభంగా మారిపోయేది. ఇది వదులుకోదగినది. అలవాటు మీద కలిగినది కనుక మానేందుకు సమయం పడుతుంది. అయితే అదంటూ ఒకటుందని గుర్తించినాక ఇంతకు ముందు చెప్పినట్టు వేరే ఉజ్వలమైన యోచన చేసో, సుప్రీం మైండ్ సహాయానికై ప్రార్థించో, ఇది ఉండకూడని స్వభావం కనుక దానిని వదిలిపెడుతున్నామన్న ప్రమాణవాక్యాల పునశ్చరణం ఏదో ఒకటి చేసి మెల్లమెల్లగా బయటపడాలి. పురుషులతో పోలిస్తే స్త్రీల శారీరక మేధో నిర్మాణం మోర్ ఇంప్రెషనబుల్, అంటే బహు సున్నితమై భయ సంశయాల వంటి భావనలను సులభంగా ఆకర్షించుకోగలుగుతారు. అయితే జన్మతః లభించినది కనుక ఇక అంతేనని డీలా పడనక్కర్లేకుండా ఇన్ఫైనైట్ మైండ్ భరోసాతో ఆలోచనా విధానాన్ని పాజిటివ్గా మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకు ఇన్ఫైనైట్ మైండ్ గురించిన ఎరుక వారికి అవసరం. ఇది సన్నిహితులైన స్నేహితులు, డాక్టర్ల వంటి వారు కలిగించగలరు. నా ఆలోచనలు నాకు నష్టం కలిగించకుండా ఇన్ఫైనైట్ మైండ్ అండ కొండంత ఉంది నాకు అనే ధైర్యం, దానికి అనుగుణంగా మెరుగుపరచిన తలపులు వారిని పురుషులకు ఏ విధంగానూ తీసిపోని విధంగా ధీశక్తి సంపన్నులనుగా రూపొందించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాయి. ఆలోచనా సరళిలో మార్పులు చేసుకున్నప్పుడు ఆరంభంలో కొంత అసౌకర్యం అనిపిస్తుంది. అంతవరకు పర్వాలేదనుకుంటూ అవలంబిస్తూ వచ్చిన తప్పుడు ఆలోచనా విధానంలోని లోపాలు ఇప్పుడు ఎదట నిలుచుని మళ్లీ వెనక్కి మళ్ళమన్నట్టు సూచనలిస్తాయి. కొంత అలజడి ఉండవచ్చు, కానీ అది చాలా రోజుల పాటు అశ్రద్ధ చేసి వదిలేసిన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు దాని ధూళి, దుమ్ము, బొద్దింకలు పెట్టే ఇబ్బంది వంటిదే. ఎక్కువసేపు ఉండేది కాదు. కేంద్రీకరించిన సక్రమమైన భావసరళిని అభ్యసించేవారు చేయలేనివి లేవు. మిగతా వారికి అద్భుతాలు అనిపించేవి వీరికి సామాన్య సాధ్యాలు. అభ్యాసంతో అంతకంతకు ఇనుమడించే నాణ్యమైన ఆలోచనలు మన జీవన సర్వతోముఖాభివృద్ధి రూపంలో ప్రకటితం అవుతాయి. ఇది ప్రెంటిస్ మల్ఫోర్డ్ వ్యాసం థాట్ కరెంట్స్కు సంగ్రహ అనువాదం. థ్యాంక్ యూ.